మాజీ సీఎం జగన్ నివాసంపై దాడి చేసినటువంటి వాళ్ళు గుర్తింపు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒకళ్ళు చెన్నైలో, ఒకళ్ళు హైదరాబాద్లో పనిచేస్తారు. వీకెండ్ కోసం అంటూ వాళ్ళ ఊరు సొంతూరు తెనాలికి వచ్చారు. తెనాలి నుంచి కారు వేసుకుని తాడేపల్లి వచ్చి దారిలో తాటికాయలు వాళ్ళ కారులో వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఆ తాటికాయలు విసిరారు. ఎందుకని? ఏ లక్ష్యం లేకుండా ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తారు? తెనాలి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడో ఉద్యోగం చేస్తూ వీకెండ్లో వాళ్ళ ఇంటికి రావడం ఏంటి? వాళ్ళ ఇంటి నుంచి కారు వేసుకుని తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి రావడం ఏంటి? మధ్యలో తాటికాయలు వేసుకుని రావడం ఏంటి? ఇదంతా చాలా అనుమానాస్పదంగా కనిపించట్లేదా? ఒక మాజీ సీఎం ఇంటి దగ్గర తాటికాయలు విసిరేసి పారిపోతే వీళ్ళిద్దరూ ఏ తప్పు లేదని పోలీసులు వదిలేశారు. చూడండి, ఈ విషయాలు పోలీసులు ప్రశ్నించకుండానే వారు చేసింది పొరపాటు, పోలీస్ డైరీలో నమోదు చేసి పొరపాటుగా నిర్ధారించి వదిలేశారు. ఎలాంటి విడ్డూరమో చూడండి. మాజీ సీఎం ఇంటి దగ్గర ఇంటి మీదకి తాటికాయలు ఇసిరి పారిపోతే అది ఈరోజు తాటికాయలు అయ్యింది. మరొకటైతే ఎవరు ఏమి విసురుతున్నారా కూడా నియంత్రించలేని పరిస్థితుల్లో అక్కడ సెక్యూరిటీ ఉంటే, పైగా వాళ్ళు ఏ నేరం కాదు, పొరపాటున విసిరారు. పొరపాటున తెనాలి నుంచి తాటికాయలు పట్టుకుని వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర విసిరేస్తారట. చూడండి ఎలాంటి పొరపాటు, ఎలాంటి విచిత్రంగా నడుస్తుందో. ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎంతైనా నడిచిపోతుంది అనేటువంటి తీరు కాకుండా దీన్ని ఏమనాలి? వీళ్ళిద్దరు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీళ్ళిద్దరు కుమార్ వంశీ, ధరణి సాయి. వీళ్ళిద్దరు తాటికాయలు తెనాలి నుంచి పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద విసిరి పొరపాటు అయ్యింది అని చెప్పేసి అంటే పోలీసులు వదిలేస్తే ఇంకా ఎట్లాంటి రీతిలో జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇస్తారో మనం చూడొచ్చు.